హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డ్రైవర్ హత్య కేసులో నిందితులను డీసీపీ మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ లైవ్ మనం చూస్తున్నాము. డీసీపీ మాట్లాడుతున్నారు. లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి గాను తిరిగి 1 o'clock ఈ నేరస్తుడైన వెంకట శుక్రు తిరిగి బిల్డింగ్ మీదకి వచ్చి ఒకసారి ఆ బాడీ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు A1 అంటే వెంకట శుక్రు ఈ విషయం అంతా కూడా కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళ ఫాదర్తో ఎట్టి పరిస్థితుల్లో ఆ బాడీని డిస్పోజ్ చేయాలా, ఎవరికి కనిపించకుండా చేయాలనేది ఒక ఆలోచనతో వాళ్ళు ఆ 18 రోజు డేలో ఆలోచించుకొని 18 రోజు మరి వాళ్ళు ఒక వెహికల్లో అంటే సుమారు రాత్రి 11 గంటలకు వెహికల్లో ఇతడు మధురా నగర్లో వాళ్ళ మదర్ ఉంటుంది. మధురా నగర్కు అతని పెద్ద కొడుకుని తీసుకొని అంటే వెంకట శుక్రు మరియు డివి రావు గారు ఇద్దరు కూడా అక్కడికి మధురా నగర్ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు అదే సందర్భంలో వాళ్ళ చిన్న కొడుకు అయిన శశాంక్ యొక్క ఫ్రెండ్ శ్యామ్ అనే వ్యక్తి కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే మా ఫాదర్ వచ్చాడు అని నేను ఒకసారి మాట్లాడొస్తా అని శశాంక్ అప్పుడు చెప్పడం జరిగితే నాకు కూడా భయం అవుతుంది, నేను కూడా వస్తాను అని అంటే లేదు నువ్వు ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఆ శశాంక్ మరియు ఈ డివి రావు ఇద్దరు కూడా ఆ అపార్ట్మెంట్ నుంచి వస్తున్న సందర్భంలో మనకు విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అతడు ఆ శశాంక్ అంటే విట్నెస్ శ్యామ్ అంటే ఈ విషయం కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు తిరిగి స్ట్రేట్ అవే ఎక్కడైతే బాడీ పడుందో సాయి కళ్యాణ్ రెసిడెన్స్కి వచ్చారు. సుమారు 11:30 ప్రాంతాన సాయి డివి రావు మరి ఇంకొక వ్యక్తి వాళ్ళ చిన్న కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు, కానీ అది ఇంకా పూర్తి వివరాలు తీసుకునే ఉంది. తర్వాత ఈ అక్యూజ్డ్ 1 ఎవరు సాయి వెంకట్ వీళ్ళందరూ వచ్చి బాడీ తీసుకుపోవడానికి వచ్చి ఈ డివి రావు మరి ఇంకొక వ్యక్తి బయట నిల్చున్నారు. ఈ వెంకట్ మాత్రము టెరాస్ పైకి వెళ్ళి ఆ బాడీ తీసుకొని వస్తున్న సందర్భంలో అక్కడ కొంత చప్పుడు కాగానే ఆ అపార్ట్మెంట్ వాసి అయిన జానకిరామ్ గారు మరి ఏంటి ఏమో జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చి చూడండి ఎవరు బాబు నువ్వు ఏంటి అదంతా అనే సందర్భంలో లిఫ్ట్ దగ్గరికి ఆ బాడీని తీసుకురాగానే మరి ఇది అతను తత్తరిపోయినాడు. ఏం జరిగింది సందర్భంగా నేను ఇక్కడ కింద అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లోని 3rd ఫ్లోర్లోని అపార్ట్మెంట్కి వచ్చానని చెప్పాడు. అతను 3rd ఫ్లోర్లో కన్ఫర్మ్ చేసుకుంటే 3rd ఫ్లోర్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతడు క్వశ్చనింగ్ చేస్తున్న సందర్భంలోనే అక్కడ నుంచి అతడు పారిపోవడం జరిగింది. పారిపోతున్న సందర్భంలో దొంగ అని వీళ్ళందరూ అరిశారు. అరవగానే అక్కడ దొంగ అని పారిపోతున్న సందర్భంలో ఆ సాయి కళ్యాణ్ అపార్ట్మెంటు ఎదురుగా ఒక ఫ్రూట్ వెండర్ దగ్గర పనిచేస్తున్న ఒక సురేష్ అనే ఒక అబ్బాయి 14 years అబ్బాయి వీళ్ళు పారిపోతుండగా చూడడం జరిగింది. ఎవరు ఈ శుక్రు వెంకట్ అతనితో పాటు బయట నిల్చుని ఉన్న ఈ డివి రావు ఇంకొక వ్యక్తి వాళ్ళు కూడా పారిపోతున్న వాళ్ళని చూసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ గిట్ట చూసి అతడు గుర్తించడం కూడా జరిగింది. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ ఇమీడియట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు 100 dial ద్వారా మనకు ఈ విషయం తెలిసిందిగానే ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి మరి ఆ బాడీని అది ఎవరిదో వాళ్ళకు అంతవరకు తెలియదు. మరి ఆ బాడీపై కేసు ఒకటి నమోదు చేసి నెక్స్ట్ డే ఈ బాడీ ఎవరిది ఏంటి అని తెలుసుకున్న సందర్భంలో ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ఆ వీడియో ఫుటేజ్లో అందులో గమనించినట్టయితే ఎవరైతే ఈ అబ్బాయి వెంకట్ శుక్రు మరి అతనితో పాటు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు కూడా మనకు విజువల్స్లో వచ్చాయి. ఆ విజువల్స్ని చూసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మనకు 19th అరౌండ్ 19th మార్నింగ్ సుమారు 12 గంట ప్రాంతంలో ఈ డివి రావు కూడా అతను మా డ్రైవరు ఎక్కడో తప్పిపోయినాడు, మేము అతన్ని
మా అబ్బాయి వెతకడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరో అక్కడ సాయి అపార్ట్మెంట్ దగ్గర దొంగ అని అరిసినారు అని కూడా చెప్పుకోవడానికి, అప్పుడు ఇది కూడా ఈ విషయం మభ్యపెట్టి చెప్పకుండా ఈ విషయాన్ని మరి ఇట్లా చనిపోయినాడు, ఈ వ్యక్తి చనిపోయి ఉన్నాడని కూడా చెప్పకుండా ఈ విషయం అతని పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియపరచడం జరిగింది. సో అప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో విజువల్స్ అతనికి చూపించాము. ఇతడు మా డ్రైవరే అని అన్నాడు. వెంటనే అతని యొక్క భార్యను పిలిపించి ఆ విజువల్స్ చూపించినప్పుడు, సార్ ఇతను మా భార్య, ఇతను నా హస్బెండ్, ఇతను మా యజమాని యొక్క కొడుకు అని కూడా ఆ విజువల్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు మనము మరి మీ అబ్బాయిని డివి రావుతో చెప్పడం జరిగింది, మీ అబ్బాయిని తీసుకొని రండి, తీసుకొస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నప్పుడు మనకు 19th రోజు నైట్ అతడు 19th అరౌండ్ 11-12 o'clock ప్రాంతాన తీసుకురావడం అని జరిగింది. మనము పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అప్పుడు అతను ఇన్వాల్వ్ అయింది, ఆ ఇన్వెస్టిగేషన్ మరి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, ఎంతవరకు జరిగిందని కూడా పూర్తిగా వివరాలు అనేటివి కూడా మనం సేకరించిన తర్వాత ఈరోజు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నిటిని కూడా మనం ఈ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఈరోజు 3 గంటలకు A1 and A2ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నది, వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అతడు మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో కొద్దిగా గిడ్డినెస్ వచ్చి పడిపోవడం జరిగింది A2. మరి అతన్ని హాస్పిటల్ కూడా పంపించాము. ఈజ్ ఆల్ రైట్, హిజ్ కండిషన్ ఈజ్ ఆల్ రైట్. వీళ్ళిద్దరిని కూడా అంటే అతడు బాగైన తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ పెడదాం. ఇప్పుడు ఉన్న వ్యక్తిని మాత్రం ఇప్పుడు కోర్టులో రాదు. అంటే బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటాం అనుకున్నారు, ఎక్కడ పంపించాలి, ఎక్కడ బాడీ పడేయాలనేది డిసిషన్ తీసుకుంటాం. అంటే డిస్కషన్లో కానీ అక్కడ సీన్కి ఆమె రాలేదు. ఆమె యాక్చువల్గా వైజాగ్లో ఉంది అన్నట్టు మనకు వివరాలు అంటే మనకు సెల్ కాంటాక్ట్స్ ద్వారా తెలిసింది. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు తాగిన తర్వాత 17న హత్యకు గురైన నాగరాజు మర్డర్ మిస్టరీని పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు పోలీసులు. డ్రైవర్ నాగరాజును హత్య చేసింది సుక్రు అని పోలీసులు నిర్ధారించారు. A1 గా సుక్రును, A2 గా అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వాళ్లకు సహకరించిన వాళ్ళని కూడా విచారిస్తున్నారు. వాళ్లకు సంబంధించిన వివరాలు పూర్తి విచారణ తర్వాత చెప్తామంటున్నారు. ఫోటోలు చూపించాం. శశాంక్ అనేది అక్కడ లేడు, ముగ్గురే వ్యక్తులు ఉన్నారు. ఆ శశాంక్ అనే వ్యక్తి కొద్దిగా దొడ్డు ఉంటాడు, అతనికి ఫిజికల్ ఫీచర్స్ టాలీగా. ఎస్, ఎవరు వెళ్ళలేదు, వాసన వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు. అవును, క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెలియపరుస్తాం, ప్రభుత్వానికి తెలియపరచడం అనేది జరుగుతుంది. అతన్ని మేము తీసుకురాలేదు, అతనే వచ్చాడు పోలీస్ స్టేషన్లో, అతని కొడుకును సరెండర్ చేశాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్లో ఉండమని కూడా మేము పట్టుకొచ్చినప్పుడు ఇవన్నీ మేము అతని పర్మిషన్ తీసుకోవాలి. మనకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మనకి ఈ విషయం తెలిసినప్పుడు అతను నేరంలో ఇన్వాల్వ్ అయిన తెలిసినప్పుడు మనం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. లేదు, అది కరెక్ట్ కాదు. మనము అందుకు సుడోమి యాంగిల్లో
మనము అది కరెక్టా కాదా అనేది హాస్పిటల్కి పంపించి అతను టెస్టింగ్కి పంపిస్తే కానీ తెలుస్తుంది. అక్యూజ్డ్ చెప్పేదే నా మీద ప్రయత్నం చేశాడని చెప్తున్నాడు. వాట్ హీ సెడ్ అదే ట్రిగరింగ్ పాయింట్. థర్డ్ పర్సన్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. శశాంక్ కాదు, శశాంక్ వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్ళినాడు. మరి వెహికల్ వేరే దగ్గర పెట్టి వెహికల్లో అతను కూర్చుని ఉండొచ్చు. ఐటెన్ అని చెప్తున్నారు, బట్ వీ హ్యావ్ టు అసెప్ట్ ఇట్. వాళ్ళ మదర్కి సంబంధించిన ఐటెన్ అని చెప్తున్నారు. వాళ్ళ మదర్కి సంబంధించిన బేసికల్లీ వీళ్ళ ఇద్దరికి లీగల్లీ డైవర్స్ అయింది. హస్బెండ్ అండ్ వైఫ్ లీగల్గా డైవర్స్ అయింది, కానీ వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, యూజువల్గా కలిసి ఉంటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ నెల 17న హత్యకు గురైన నాగరాజు మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. నాగరాజును హత్య చేసింది ఐఏఎస్ వెంకటేశ్వరరావు కుమారుడైన సుక్రు అని పోలీసులు నిర్ధారించారు. సుక్రును A1గా, అలాగే అతనికి సహకరించిన అతని స్నేహితుడిని A2గా నిర్ధారించారు. ఇంకా ఎవరెవరు సహకరించారు, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది, అందరి పేర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా విచారిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు చెప్తాము అంటున్నారు. డ్రైవర్ నాగరాజును ఇటుకతో కొట్టి చంపాడు సుక్రు. మృతదేహాన్ని మాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో వాళ్లంతా దొరికిపోయారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ ఆధారంగానే ఎవరెవరు అక్కడికి వెళ్లారు అన్న విషయం పోలీస్ ఎంక్వైరీలో బాగా ఉపయోగపడింది.